ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో దళితుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అప్పుడు కూడా దళితుల మీద ఎప్పుడూ కూడా అవమానపరుస్తూ కేసులు పెడుతూ జైలు పాలు పంపించడం కాకుండా హత్యలు అత్యాచారాలు చేసిన సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేకి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ సుధాకర్ని చంపిన సంఘటన కానీ, సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి ఇంటికి పంపించిన సంఘటన కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులపై దాడులు కానీ, దళిత మహిళలపై అత్యాచారాలు కానీ ఏ విధంగా జరిగాయో గడిచినటువంటి ప్రభుత్వంలో మనం అంతా కూడా చూసాం. అంతేకాకుండా గత 14-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఇస్తున్నటువంటి 27 రకాల స్కీమ్స్ కూడా రద్దు చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మాట్లాడితే అంబేద్కర్ వాదిని మేమంతా కూడా నా ఎస్సీలు ఎస్టీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులకే వ్యతిరేకంగా చేస్తూ దళితులకు ఇస్తున్నటువంటి ఇన్నోవా కార్లు కానీ, ఆటోలు కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి 27 రకాల స్కీములు కూడా రద్దు చేసి దళితులను హత్యలు చేయటం కానీ, అత్యాచారాలు చేయటం కానీ, కేసులు పెట్టడంలో గనుడు ఎవరు ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అంబేద్కర్ మీద జరిగినటువంటి అవమానం దళిత జాతికే అవమానం పరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున అంబేద్కర్ జరిగినటువంటి దాడి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ మీదే నువ్వు ఇటువంటి దళిత వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నావంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానపరిచినట్టే. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దుండగులు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి దాన్ని కాల్చివేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దేశద్రోహం కింద చట్టం పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. వాళ్లే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా గతం నుంచి కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టు కూడా దళిత వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుపుకోకుండా పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా దళితులకు ద్రోహం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం